రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. ఇటు అమెరికాలోని ఎవరైతే గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్నారో వారిలో ఇటు ఇండియన్స్ కి సంబంధించిన 11 మందిని అయితే ఇటు అమెరికాకి సంబంధించిన అధికారులు అరెస్ట్ చేశారు. ఇటు యుఎస్ కి సంబంధించి గ్రీన్ కార్డ్ పై అయితే వారంతా డ్రామాలు చేస్తూ ఉన్న క్రమంలో వారి డీటెయిల్స్ అంతా తీసుకొని యుఎస్ లోని గ్రీన్ కార్డుల స్కామ్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. గ్రీన్ కార్డు కోసం చోరీ డ్రామాలు ఆడుతూ దోపిడీ బాధితులమంటూ అడ్డధరలో యూ వీసా పొందేందుకు వారంతా ప్రయత్నాలు చేస్తూ ఉన్న క్రమంలోనే వాళ్ళంతా పట్టుబడ్డారు. అయితే 3 రాష్ట్రాల్లో మొత్తం 11 మంది అరెస్ట్ అయినట్లుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే యుఎస్లో అక్రమంగా ఉంటున్నట్లుగా కూడా గుర్తించారు. ఇటు ఇప్పటికే ఒకరు భారత్కు డిపోర్ట్ చేయగా మరో 4గురికి రిమాండ్కి తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే నిందితులంతా ఒక ముఠాగా ఏర్పడి వ్యవస్థీకృత మోసాలకు పాల్పడినట్లుగా కూడా ఇటు గుర్తించారు. ఇటు అమెరికాలోని అక్రమంగా ఉంటూ దాదాపు వీసా మోసాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై అయితే ఇప్పటికే 11 మంది భారతీయులనైతే పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనకి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటు గ్రీన్ కార్డుల కోసం చోరీల డ్రామాలకు పాల్పడినట్లుగా కూడా ఇప్పటికే దర్యాప్తు అధికారులైతే వెల్లడించారు. అయితే దోపిడీ బాధితులమని కట్టుకథలు అల్లి యూ వీసా పొందేందుకు కూడా వారంతా ప్రయత్నించినట్లుగా కూడా పేర్కొన్నారు. అయితే ఏవైతే హింసాత్మక నేరాల్లో బాధితులైన వారు ఇటు అమెరికా యుఎస్లో చట్టబద్ధంగా ఉండేందుకు కూడా యూ వీసా కు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీనికి దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎలా అయినా 10 సంవత్సరాల వరకు గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. యూ వీసా దరఖాస్తు చేసుకుంటే అక్కడే సెటిల్ అవ్వచ్చు అన్న దానితోనే వీళ్ళంతా ఇలాంటి డ్రామాలు ఆడారు. అయితే ఇటు అధికారులు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాదాపు 11 మంది భారతీయులు అయితే ప్రస్తుతం అదుపులో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ వీసాతో ఏదైతే యూ వీసా ఉందో దీనికి సంబంధించి కూడా వలసదారులకు పని అనుమతులతో పాటు దాదాపు 5 నుంచి 10 ఏళ్లలో గ్రీన్ కార్డు పొందేందుకు కూడా మార్గం లభిస్తుంది. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని వారంతా కూడా వలసదారులు మోసాలకు పాల్పడినట్లుగా కూడా యుఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. అయితే ఈ కేసులకు సంబంధించి మసాచుసెట్స్, కెంటకీ, ఓహియో తదితర రాష్ట్రాల్లో దాదాపు 11 మంది భారతీయులనైతే ప్రజెంట్ పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలిపారు. సో మొత్తానికి చూసుకోవచ్చు యూ వీసా పొందేందుకు ఇటు అడ్డదారులు అయితే ప్రయత్నాలు చేస్తారు. సో దీని నేపథ్యంలోనే దాదాపు ఇప్పటికే 11 మందిని అయితే అరెస్ట్ చేశారు 3 రాష్ట్రాల్లో. అయితే కొంతమందిని ఇప్పటికే అదుపులోకి కూడా తీసుకొని వారిని యుఎస్లో అక్రమంగా ఉంటున్నట్లుగా కూడా గుర్తించారు. అక్రమంగా నివాసం ఉంటున్నట్లుగా కూడా అధికారులు పేర్కొనడంతో వీరిలో ఒక వ్యక్తిని భారత్కు డిపోర్ట్ చేయగా మరో 6గురినైతే ప్రెసెంట్ కోర్టులో హాజరుపరిచి విడుదల చేస్తారు. అయితే మిగతా 4గురిని రిమాండ్లో అయితే ఉంచారు. అయితే నిందితులు ఒక ముఠాగా ఏర్పడి ఇలాంటి మోసాలకు పాల్పడినట్లుగా కూడా ఇప్పటికే దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఇటు ఏవైతే అక్కడ లోకల్గా ఫాస్ట్ ఫుడ్లు, రెస్టారెంట్లు, అలాగే మద్యం దుకాణాలు, స్టోర్ల వద్ద దోపిడీ చేయించినట్లుగా కూడా తెలిపారు. అంటే అక్కడే దోపిడీ చేసి అక్కడే ఇలాంటి మార్గాలను ఎంచుకుంటే దాదాపు కొన్ని సంవత్సరాల వరకు కూడా సెటిల్ అయిపోవచ్చు. గ్రీన్ కార్డులకు కూడా లభించేస్తుంది. అక్కడే మనము ఈ వీసాకి సంబంధించి కూడా అప్లై చేస్తే ఆ వీసా మనకు వస్తుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా గ్రీన్ కార్డు కూడా అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది. మనం అక్కడే నివాసం ఉండొచ్చు అన్న దీనితోనే వీళ్ళంతా చోరీ డ్రామాలు ఆడి ఈ విధంగా ఇప్పుడు కటకటాల పాలయ్యారని చెప్పుకోవాలి. అయితే ఈ ఘటనకి సంబంధించి తాము బాధితులను స్టోర్ల వద్ద దోపిడీ చేయించినట్లుగా కూడా వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. అయితే ఇటు యూ వీసా దరఖాస్తులు చేసే ప్రయత్నం చేశారు అంటూ కూడా ప్రస్తుతం అధికారులైతే పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కేసులో ఇప్పుడు నేర నిర్ధారణ అయితే వీళ్ళు నిజంగానే అలాంటి పనులు చేశారా లేదంటే ఇతర కారణాలు ఉన్నాయనే దానిపై కూడా ప్రజెంట్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవేళ నేర నిర్ధారణ అయితే కనుక వాళ్ళ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, అలాగే $2.5 లక్షల జరిమానా పడే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి చూసుకోవచ్చు ఇటు అమెరికాలోని అక్రమంగా ఉంటూ వీసా మోసాలకు పాల్పడ్డ అభియోగాలపై అయితే ఇప్పటికే 11 మంది భారతీయులను అయితే అక్కడ ఉన్న పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారు. ఈ ఘటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, రైట్ ప్రసన్న యుఎస్ లో గ్రీన్ కార్డుల స్కామ్ అనేది వెలుగులోకి వచ్చింది. అయితే గ్రీన్ కార్డుల చోరీలు నాటుకోవడం వల్ల భారతీయ సంతతికి చెందిన భారతీయులు 11 మంది అరెస్టుకు గురయ్యారు. అమెరికాలో అక్రమంగా ఉంటూ వీసా మోసాలకు పాల్పడ్డారంటూ కూడా వారిపై అభియోగాలు నమోదయ్యాయి. దానిలో భాగంగానే పోలీసులు, అక్కడ ఉన్న యుఎస్ పోలీసులు ఇక్కడ 11 మంది ఎవరైతే భారతీయులు ఉన్నారో వారందరూ కూడా అరెస్ట్ చేశారు. గ్రీన్ కార్డుల కోసం వీరు దొంగతనానికి సంబంధించిన డ్రామాలు ఆడారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. యుఎస్ వీసా ఫ్రాడ్ కేసులో 11 మందిని కూడా
అరెస్ట్ చేశారు. దోపిడీ బాధితులు అంటూ కూడా వారంతా కట్టుకథలు అల్లి యూ వీసా పొందేందుకు ప్రయత్నించినట్లుగా అక్కడున్న భద్రతా బలగాలు తెలిపాయి. ఇక హింసాత్మక నేరాల్లో బాధితులైన వారు అమెరికాలో ఉన్న చట్టబద్ధంగా ఉండేందుకు యూ వీసాను వారు తీసుకుంటారు. నాన్ ఇమిగ్రేషన్ స్టేటస్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ వీసాతో వలసదారులకు పని అనుమతులతో పాటు 5 నుంచి 10 ఏళ్ల గ్రీన్ కార్డ్ పొందేందుకు కూడా మార్గం కూడా లభిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. దానిలో భాగంగానే దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు వలసదారులు మోసాలకు పాల్పడినట్లు యుఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు గుర్తించారు. దానిలో భాగంగానే ఎంతో మంది ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా అక్కడ వారు ఫెడరల్ సంబంధించిన పోలీసులు కూడా వెల్లడించారు. ఈ కేసులకు సంబంధించి మసాచ్యూసెట్స్ కు అంటే కెంటకీ, ఒహాయో తదితర రాష్ట్రాల్లో 11 మంది భారతీయులను అరెస్ట్ చేసినట్లుగా కూడా వెల్లడించారు. వీరంతా అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న వారు భారతీయులుగా కూడా అధికారులు గుర్తించారు. వీరిలో ఓ వ్యక్తిని భారత్ కు డిపోర్ట్ చేశారు, భారత్ కు తరలించారు ఇప్పటికే. ఇక మరో 6గురిని కోర్టులో హాజరుపరిచి విడుదల చేశారు. మిగతా 4 కూడా పోలీసుల రిమాండ్ లో ఉన్నారు. వారి నుంచి కీలక ఆధారాలు సేకరించే పనిలో యుఎస్ పోలీసులు నిమగ్నమై ఉన్నారు. దానిలో భాగంగానే ఒకరిని భారత్ కు పంపించడం, మరొక కొంతమందిని 6గురిని మాత్రం కోర్టులో హాజరుపరిచి నేర తీవ్రతని తక్కువకున్న నేపథ్యంలోనే వారందరూ విడుదల చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మిగతా 4గురిని మాత్రం అదుపులో తీసుకుని ప్రజెంట్ రిమాండ్ లో ఉంచారు. వారు ఎక్కువగా ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారు, వ్యవస్థీకృత మోసాలకు పాల్పడుతూ అక్రమ మార్గాల్లో వీసాలు పొందాలనే ఉద్దేశంతో వారంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి ఈ మోసాలకు పాల్పడినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, స్టోర్ల వద్ద ఇదంతా కూడా దోపిడీ చేయించినట్లుగా కూడా తెలిపారు. అనంతరం ఈ ఘటనలో తాము బాధితులమంటూ నమ్మించి, అంటే వారే దొంగతనాలు చేపించి వారి దగ్గర వారు సొమ్ము పోయినట్టు కూడా మేము బాధితులమంటూ కూడా చిత్రీకరించే విధంగా వాళ్ళు వ్యవహరించారు. కానీ కేసు దర్యాప్తు చేసిన తర్వాత అసలు నిందితులు వేరే అని కూడా తెలిసిందంటూ కూడా తెలియజేశారు. అయితే ఈ కేసులో కనుక వారు చేసిన నేరం నిర్ధారణ అయితే మాత్రం నిందితులకు 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, అలాగే $2.5 లక్షల జరిమానా పడే అవకాశం అయితే ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే అక్రమ మార్గంలో వీసాలు పొంది అమెరికాలో ఉండాలని భావించిన వారికి ఇటు అమెరికా పోలీసులు కరెక్ట్ గా బుద్ధి చెప్పారంటూ కూడా సోషల్ మీడియాలో మొత్తం దీనికి సంబంధించి నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, మొత్తానికి చూసుకోవచ్చు ఇటు అమెరికాలోని అక్రమంగా ఉంటూ వీసా మోసాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై అయితే ఇటు అధికారులు దర్యాప్తు చేశారు. తామే ఇటు అన్ని స్టోర్లలో దొంగతనాలు చేస్తూ ఉన్నామంటూ కూడా వాళ్ళంతా ముందుగానే చెప్పుకున్నారు. అయితే దీనిపై అనుమానాలు వచ్చిన అధికారులు దీనిపై దర్యాప్తు చేయగా దాదాపు ఇండియాకి సంబంధించిన 11 మందిని అయితే ప్రజెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే భారతీయులను పోలీసులు ఇటు గ్రీన్ కార్డుల కోసం చోరీల డ్రామాలకు పాల్పడినట్లుగా కూడా ఇటు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. దాదాపు ప్రజెంట్ 11 మంది ఇండియన్స్ అయితే అరెస్ట్ అయ్యారు. అయితే దీనికి సంబంధించి కట్టుకథలు అల్లి యూ వీసా పొందేందుకే వీరంతా ప్రయత్నించినట్లుగా కూడా ఇప్పటికే అధికారులు పేర్కొన్నారు. అయితే హింసాత్మక నేరాల్లో బాధితులైన వాళ్ళంతా అమెరికాలో చట్టబద్ధంగా ఉండేందుకు యూ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు అన్న ప్లాన్తోనే వీసాదారులకు పని అనుమతితో పాటు 5 నుంచి 10 ఏళ్లలో గ్రీన్ కార్డు పొందేందుకు మార్గం లభిస్తోంది. అయితే దీన్ని ఆసరాగా చేసుకునే వీళ్ళంతా ఇలాంటి డ్రామాలకు పాల్పడ్డట్లుగా అధికారులతో వెల్లిస్తున్నారు. అయితే యుఎస్లో అక్రమంగా ఉంటున్నట్లుగా కూడా ఇప్పటికే గుర్తించారు. అయితే 3 రాష్ట్రాలకి సంబంధించిన 11 మందిని అయితే అరెస్ట్ చేశారు. అయితే ఇందులో ఒకరు భారత్కు డీపోర్ట్ చేయగా మరో కొంతమంది అంటే మరో 4గురిని అయితే ప్రస్తుతం రిమాండ్కు తరలించారు. అయితే ఈ కేసుకు సంబంధించి కొన్ని నగరాల్లోనే దాదాపు 11 మంది భారతీయులను అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా కూడా వారంతా తెలుపుతూ ఉన్నారు. అయితే అక్రమంగా అమెరికాలో నివాసం ఉండడానికే వీళ్ళంతా ఇలాంటి ప్లాన్స్ చేసుకున్నట్లుగా కూడా అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ మిగతా 4గురు ప్రజెంట్ రిమాండ్లో ఉన్నారు. అయితే వీళ్ళంతా నిందితులు ఎవరైతే 11 మంది ఉన్నారో వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి వ్యవస్థీకృత మోసాలకు పాల్పడినట్లుగా కూడా ఇప్పటికే అధికారుల దర్యాప్తులో అయితే తేలింది. అయితే యూ వీసాలకు దరఖాస్తులు చేసే ప్రయత్నం చేశారు అంటూ అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే ఈ కేసులో ఎవరైతే 11 మంది ఉన్నారో అదే కనుక నిజంగానే వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారా, అసలు వీసాకి సంబంధించి ఏం జరుగుతుంది అనే దానిపై ఒక దర్యాప్తు చేసిన నేర నిర్ధారణ అయితే వీరికి సంబంధించి భారీ జరిమానా విధించేందుకు కూడా ఇటు అధికారులు సిద్ధమైపోయారని చెప్పుకోవాలి. సో మొత్తానికి చూసుకోవచ్చు ఇటు గ్రీన్ కార్డు యూ వీసాకి సంబంధించి అక్కడే సెటిల్ అవ్వడం కోసం భారతీయులు అనేక మార్గాలను ఎంచుకుంటూ ఉన్నారు.
ఉన్నారు. అయితే అక్కడ అక్రమంగా ఉండడమే ఒక తప్పు అనుకుంటే ఇప్పుడు ఇలాంటి నేరాలకి పాల్పడి కూడా ఇప్పుడు వాళ్ళంతా కటకటాల పాలవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక వ్యక్తిని మాత్రమే ఇటు భారత్కి రిపోర్ట్ చేశారు. అనంతరం ఇంకా మిగతా నలుగురు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమాండ్కు తరలించారు. సో వీరి వద్ద నుంచి ఇంకా అధికారులు అలా ఆన్సర్స్ అయితే రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకవేళ వీళ్ళు కనుక నిజంగానే ఇలాంటి తప్పిదాలకు పాల్పడ్డారా, దొంగతనాలు చేసే ఇలాంటి వీసాలకి తీసుకోవచ్చు అన్న దీనితోనే వాళ్ళంతా ఇలాంటి చేస్తున్నారన్న కోణంలో కూడా ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఒక నేర నిర్ధారణ కనుక నిజమైతే వీళ్ళందరికీ భారీగానే జరిమానా విధించేందుకు కూడా అక్కడున్న అధికారులు చెప్తున్నారు.